మాఫియాగా ఏర్పడి విజయవాడలో నిడమానూరులో విజయవాడలో నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడితే విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సోహేల్ను విశాఖలో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. తీరా చూస్తే తప్పించుకున్నాడనేది కాదు, తప్పించబడ్డాడు అన్నది. జూన్ 9న ఈ ఘటన జరిగితే ఇప్పటి వరకు ఆ సోహేల్ను పట్టుకోలేకపోయినారు. పోలీస్ స్టేషన్లో పెట్టినోడు కనపడకుండా పోతున్నాడు. విజయవాడలో నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడితే విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సోహేల్ను విశాఖలో అరెస్ట్ చేస్తే విజయవాడకు తీసుకువస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడా తప్పించబడ్డాడా? జూన్ 9న ఈ ఘటన జరిగితే ఇప్పటి వరకు సోహేల్ను పట్టుకోలేకపోయారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్వయంగా స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయని స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఇద్దరు మహిళా టీడీపీ నేతలు గంజాయి విక్రయిస్తున్నారని అదే పార్టీకి చెందిన వారు కలెక్టర్కు ఫిర్యాదు చేసినారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అధికార పార్టీకి చెందిన అనుచరులు తమిళనాడుకు 220 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. All these are facts on record. కుప్పంకు చెందిన టీడీపీ నేతలు ఒరిస్సాలో గంజాయి విక్రయాలు చేస్తూ పట్టుబడ్డారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సర్వం దోపిడీమయం, సర్వం గంజాయిమయం, డ్రగ్స్మయం, నకిలీ నిక్కర్మయం కాదా అని అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో నిజంగా ఉక్కుపాదం ఎలా మోపినామని చెప్పడానికి నిదర్శనాలు. ప్రత్యేకంగా ఎస్సీబీని పెట్టినాం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. ప్రత్యేకంగా గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాం. ఆ ఫోటోలు కూడా చూపించాం. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 4.5 కోట్ల గంజాయి మొక్కలను తొలగించినాం. 13,210 మందిని అరెస్ట్ చేసినాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని గంజాయి రవాణా జరిగే రూట్లన్నింటినీ బ్లాక్ చేశాం. ఏజెంట్ల మాయలో పడి వారు చెప్పినట్లుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్న ట్రైబల్స్కు అదే పనిగా గుర్తించి ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. 144 కోట్లు ఖర్చు చేసి ఆల్టర్నేట్ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాం. ఇవన్నీ దాదాపుగా పోడి భూములు 3 లక్షల చిల్లర ఎకరాలు పోడి భూములు గిరిజనులకు పంచిపెట్టాం, ట్రైబల్స్కు. ఇవన్నీ మార్పులు తీసుకొస్తూ మేము చేసిన కార్యక్రమాలు.
ఈరోజు టోటల్ రివర్స్. పోలీసుల చేతనే వ్యాపారంలోకి భాగస్వాములను చేసి మాఫియా సామ్రాజ్యం, అధికార పక్ష నాయకులు, పోలీసులు అందరూ కలిసికట్టుగా ఒకటే చేస్తూ ఉన్న మాఫియా సామ్రాజ్యం. ఈ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రైతులకు రావడం లేదు, కానీ ఒకే ఒక పంట గిట్టుబాటు ధర వస్తుంది, గంజాయికి మాత్రమే వస్తుంది చంద్రబాబు నాయుడు పాలనలో. ఎస్ఐలు ఫోటోలు, వీళ్ళు సివిల్ డ్రెస్సులు. అంటే ఎస్పీ ఏమంటాడు, రేడుకు పోతున్నారు ముందస్తు సమాచారంతో, సివిల్ డ్రెస్సులు. అమ్మా ఇట్లాంటి పోలీస్ వ్యవస్థలు ఉన్నప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ అనేది ఏ లెవెల్లో జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్కేమా. బట్ ప్రజాస్వామ్యంలో పోరాటం అనేది చేయాల్సిందే. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డెమోక్రసీ షుడ్ ప్రివేల్. అల్టిమేట్లీ ఈ స్థానిక సంస్థల్లో గెలుపు ఓటములు అనేది పెద్ద తేడా పడవు. జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రభుత్వం మీద ఈ లెవెల్ వ్యతిరేకత ఉన్నప్పుడు నువ్వు ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరుపుకోకుండా పోలీసులను నువ్వు వాడుకొని ఒకసారి చేసుకోగలుగుతావు. కానీ అది కోపం కింద మనకు నీకు గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్. నా పాదయాత్ర కన్నా ముందు నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. దాన్ని టార్గెటెడ్గా చేసి పోలీసులు మొత్తం డంప్ చేసి, డబ్బులు విపరీతంగా డబ్బులు అక్కడ డంప్ చేసి, ప్రలోభాలు పెట్టి, భయపెట్టి, లీడర్లందరినీ అరెస్టులు చేసి, రకరకాల కార్యక్రమాలు చేసి బై ఎలక్షన్ గెలిచినారు. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది, ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. అదే నంద్యాలనే 36,000 38,000తో గెలిచినాం తర్వాత. సో ఇది తేడా పడదు. ఇట్స్ ఆల్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తనను తాను ఫూల్ చేసుకునే దానికోసము, తన మైండ్ను ప్రజలను ఆ మాదిరిగా ట్యూన్ చేసుకోగలుగుతామని ఒక ఫాల్స్ నరేషన్ కోసము చేస్తారే తప్ప, ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కూడా మనం మంచి చేసామా లేదా అన్న దాని మీద ఎలక్షన్లు జరగాలి. మా హయాంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, మా బటన్ల మీద జరిగినాయి. బటన్లు సరిగ్గా నొక్కగలిగినాం కాబట్టి, దేవుడి దయతో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాం కాబట్టి ఆ రకమైన రిజల్ట్స్ మాకు లోకల్ బాడీస్లో వచ్చినాయి. ఈ మాదిరిగా పోలీసులను పెట్టుకోవడము, బుల్డోజ్ చేయడము, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు మంచిగా చేయడం. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టెక్నికల్గా చాలా ఫాస్ట్గా ఉంటారు, కానీ శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించారు ఏడాది క్రితం ఎల్నినో ప్రభావం వల్ల ఇబ్బందులు ఉంటాయని. కానీ ఇప్పటికీ కృష్ణా డెల్టాలో వరి పంట కానీ అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు చాలా టెక్నికల్గా ఫాస్ట్గా ఉంటారు, కానీ శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించిన వ్యవసాయ రంగం విషయంలో ఎందుకని అప్రమత్తంగా ఉండలేదు? ఈ కరువు పరిస్థితికి కారణం ఏంటి? అదే కదా నేను ఇంతసేపు సుదీర్ఘంగా నీకు వివరించింది. అదే కదా నేను అడుగుతా ఉన్నా. ఇంత నీకు ఎల్నినో అని తెలుసు, డెఫిసిట్ అని తెలుసు, మరి డెఫిసిట్ అని తెలిసినా, ఎల్నినో అని తెలిసినా నువ్వు కంటింజెన్సీ ప్లాన్ అనేది ఎందుకు పెట్టలేదు అనేదిగా నేను ఇంతసేపు ఆధారాలతో సహా నేను క్వశ్చన్ చేస్తా వచ్చిందా. అట్లనే ఉండయి సార్. వెలుగొండ ప్రాజెక్టులో ఆయన చేసింది ఏమిటి అనేది ఒకసారి హిస్టరీ ఒకసారి చూడాలి. ఒకసారి రాజశేఖర్ చేసింది ఎవరన్నా అంటే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు.
చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అనేది చంద్రబాబు నాయుడు ఆయనంతకు ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరెవరి హయాంలో టన్నల్ ఎంతెంత పూర్తయింది, ఎవరెవరి హయాంలో ఏ పర్సంటేజ్ ఆఫ్ టన్నల్ పూర్తయింది అని చెప్పి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ చోరీ తప్ప ఏదంటారు చూసినామో క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నేర్చుకోవాలి. సార్ ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు వచ్చాయి. ఆ సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కూడా ఆ సర్వేల్లో జనం కోరుకుంటున్నారని తెలిసింది. మీరు ఏమనుకుంటున్నారు సార్? ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ మాదిరిగా ఉంటే నిజంగా ఎవరైనా కానీ ఏ ఇంట్లో ఓట్లు పడతాయి రమేష్? ఎవరు ఓట్లు వేస్తారు? ఆ ఇంట్లో ఓట్లు పడతాయి చెప్పు.